అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో 68వ పార్ట్. ఈ సందర్భంగా మానవుల్లో ఉన్నటువంటి చెడు తొలగించుకోవాలి అని చెప్పి మానవుల్లో ఎన్ని రకాల చెడులు ఉన్నాయో 67 ఎపిసోడ్ల నుంచి మనం తెలుసుకుంటున్నాం. చెడు లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చెడు పనుల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక చెడు పని, దాని గురించి తెలుసుకుందాం. ఏంటంటే జంతువుల్ని బలి ఇవ్వడం. ఇది కూడా చెడు పనే, అంటే చెడు కర్మే. చెడు అనగానే అది మనకి కష్టాలను తెస్తుంది, బాధల్ని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని పనుల వల్ల నరకం కూడా చవి చూస్తాం. అందులో ముఖ్యంగా జంతువుల్ని బలివ్వడం. ఇది ఊరికే ఒక మాట చెప్పుకొని ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ పత్రి గారు ఈ జీవహింస గురించి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అంచేత దీని గురించి బాగా వివరంగా విశ్లేషించుకోవాలి. మనం ఇంచుమించు అన్ని ఊళ్ళలో కూడా చూస్తున్నాం. ప్రతి ఊరికి ఓ గ్రామ దేవత ఉంటుంది. పోలేరమ్మో, నూకాలమ్మో, అంకాలమ్మో. తెలంగాణలో అయితే ఫేమస్ సమ్మక్క, సారక్క. ఇలాగా గ్రామ దేవత లేకుండా ఏ ఊరు ఉండదు. ఎవరికి ఏదైనా ఇబ్బంది వస్తే, ఓ జ్వరం వచ్చినా, లేకపోతే ఓ రోగం వచ్చినా, లేకపోతే ఏదైనా కష్టం వచ్చినా, ఆ గ్రామదేవకు మొక్కుతారు. మామూలుగా ఏదో మొక్కుకోవడం అది వేరు. ఇప్పుడు తిరుపతిలో ఉంది, లేదు నేను ఓ 10,000 ఇస్తాను, లేకపోతే 5,000 ఇస్తాను, లేకపోతే జుట్టు ఇస్తాను, ఇలా ఏదో మొక్కుంటారు. కానీ గ్రామాల్లో మొక్కులు ఎలా ఉంటాయంటే, నేను మేకను బలిస్తాను, కోడిని బలిస్తాను, గొర్రెను బలిస్తాను, ఇలాగే వీటిని మొక్కుతూ ఉంటారు. మరి కొన్ని ఊళ్ళలో చూస్తే రక్తం కాలవలా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా చాలా దారుణం. మగోళ్ళే కాదు, కుటుంబ సమేతంగా వెళ్ళి ఆడోళ్ళు, పిల్లలు అందరూ వెళ్ళి ఆ జంతువుని బలివ్వడం, మొక్కు తీరిందని చెప్పి దాన్ని అక్కడే కోసుకుని వండుకుని తినేసి రావడం. ఇది చాలా దారుణమైన పని. ఈ ఆచారం ఎలా వచ్చిందో
ఏ రకంగా వచ్చిందో తెలియదు కానీ ఈ పండగ ఆ పండగ పేర్లు చెప్పి లేకపోతే ఈ ఆదివారం అది అంటూ చెప్పి వందల కాదు వేల జంతువుల్ని దారుణంగా చంపేస్తున్నారు. నిజంగా దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంచేతంటే సృష్టి విరుద్ధం ఇది. వీటిని హింసించకూడదు. వేమనయోగి చెప్పాడు కదా, ఈ జంతు బలుల మీద దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట లెమ్మటండ్రి, ఇది ఏమి రెమ్మ తెగులు, అమ్మవారి పేరు చెప్పి అందరూ తినుట, ఏదో రోగం వచ్చిందని అమ్మవారికి బలిస్తామా అని చెప్పి మొక్కుంటారు. ఇదేమి రెమ్మ తెగులు, ఏం పట్టింది వీళ్ళకి? బలి చేయించేస్తున్నారు, మళ్ళీ వీళ్ళే తింటున్నారు, అమ్మవారికి పెడుతున్నారా? అని చెప్పి ఎంత స్పష్టంగా వేమన యోగీంద్రులు వారు చెప్పారు. మరి మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత మనం ఇది బాగా తెలుసుకోవచ్చు. ఇది ఒక మూఢాచారంగా సమాజంలో వస్తుంది. ఎంతో అజ్ఞానం. మరి నిజంగా పత్రి గారు ఒక ఉద్యమంలాగే ఈ హింసని దీన్ని ఖండించారు, తీసుకొచ్చారు కూడా. శాఖాహార ర్యాలీలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మొత్తం మీద హింసను ఆపడానికైనా చాలా ప్రయత్నం చేశారు ఆయన జీవితకాలంలో. మరి ఇక్కడ ఎంత మూర్ఖత అంటే, వీళ్ళ అమ్మవారికి మొక్కు తీరుస్తున్నామంటారు. అమ్మవారు అని చెప్పి అక్కడ బొమ్మ పెడతారు. ఆ బొమ్మ పెట్టి ఈ మేకని కోడిని తీసుకెళ్ళి అమ్మవారికి బలిస్తున్నాం అంటున్నారు. ఎంత మూర్ఖులు అంటే, ఈ బలిచ్చే ఈ కోడి కానీ ఈ మేక కానీ ఇవే అమ్మవార్లు. ఈ అమ్మవార్లని బొమ్మకు బలిస్తున్నారు. చాలా విచిత్రం. నిజమైన అమ్మవారు ఏ దేవుడైనా సరే హింసను కోరదు.
రక్తపాతాన్ని కోరదు. సర్వజీవులు అమ్మవారికి ఒకటే. అన్నీ బాగుండాలి, అన్నీ ఆనందంగా ఉండాలి. ఇంచేతంటే వీళ్ళు దేన్ని బలిస్తున్నారు? ఆ కోడే అమ్మవారు, ఆ మేకే అమ్మవారు, ఆ గొర్రె అమ్మవారు. కారణం ఏంటంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పారు. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఎవరు అనుకున్నావు? నేను ఆత్మను. ఎక్కడున్నాను అనుకున్నావు? సమస్త భూతాల్లో, అంటే సమస్త ప్రాణుల్లో, అంటే ప్రాణమున్న ప్రతి దాంట్లో నేను ఉన్నాను అన్నాడు. ఆత్మరూపంలో ఉన్నా అన్నాడు. అంటే భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశుల్లో నేను ఉన్నాను. మరి ఒక జంతువు కానీ, పక్షి కానీ, ఏదైనా సరే, ఓ జలచరం కానీ, అన్నీ భగవత్ స్వరూపాలే, అన్నీ భగవంతుని యొక్క రూపాలే. అటువంటి భగవంతుని యొక్క రూపాలని బొమ్మకు మొక్కుతున్నారు. వీళ్ళు తయారు చేసిన ఒక బొమ్మకు మొక్కుతున్నారు. బొమ్మ అమ్మ ఎలా అవుతుందండి? ఎవరినమ్మా అంటాం? జన్మనిచ్చిన తల్లిని అమ్మ అంటాం. పిల్లల్ని కనేది అమ్మ. ఎవరు పిల్లల్ని కొంటారో ఆవిడే అమ్మ. మరి ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ పిల్లల్ని కంటుంది, వాటిని పాలిచ్చి పెంచుతుంది, ఎంతో సంరక్షిస్తుంది, ప్రేమగా చూసుకుంటుంది. అమ్మ లక్షణాలన్నీ వీటిలో ఉన్నాయి. ఏ తల్లి అయితే ఇలా చూసుకుంటుందో ఆ తల్లిని అమ్మ అంటారు. ఈ అమ్మని తీసుకెళ్ళి బొమ్మకి బలిస్తున్నారు. అమ్మకి మొక్కట్లా అమ్మనే మొక్కుతున్నారు. ఎంత తెలివైన వాళ్ళండి! ఆహాహా! ఎంత మూఢత్వం, ఎంత మూర్ఖత్వం! ఇలా అజ్ఞానంలో ఉండడం వల్ల ఇలాంటి పనులు చేస్తారు, హింస చేస్తారు. దాని ఫలితంగా వీళ్ళకి భవిష్యత్తులో జబ్బులు వస్తాయి. వెంటనే ఉండదు, భవిష్యత్తులో వస్తాయి. ఎంతో బాధపడతారు. ఇంచేతంటే
ఇప్పుడు కనుక మనం ఏ దేశంలో చూసినా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క హాస్పిటల్ కిటకిటలు ఆడిపోతుందండి. హాస్పిటల్లోకి వెళ్ళి చూస్తే ఆ బాధలు పడే వాళ్ళని చూస్తే మనకు కూడా చాలా బాధేస్తుంది. ఏదో 10 రోజులు 15 రోజులు అక్కడ ఆ బాధ అనుభవిస్తారు. ఆ మందులు వేసుకుని మొత్తం మీద బయటకు వస్తారు. మామూలుగా తిరుగుతూ ఉంటారు. మనమేమనుకుంటాం, అంతా బాగానే ఉన్నారు కదా అనుకుంటున్నాం. బాగున్నారో లేదో అన్నది మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా మీకు తెలుస్తుందండి. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, బోన్స్ ఇరిగిపోయిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, ఒక్కొక్క ఊర్లో డయాలసిస్ చేయించుకునే వాళ్ళు వందల మంది కాదంట, వేల మంది ఉన్నారంట. ఆశ్చర్యపోయారు. బయట మామూలుగానే తిరుగుతారు. డయాలసిస్ చేయించుకుని మామూలు మనుషుల్లో తిరుగుతారు. ఒక 5-6 రోజులు పోగానే, వారం రోజులు పోగానే మళ్ళీ వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటాడు. ఎంత నరకం అండి ఆ డయాలసిస్. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి రోగాలు? మనం చేసే పాపాలే. పత్రిక స్పష్టంగా చెప్పారు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలు రకరకాల రోగాలు అన్నారు. ఇంకా ఆయన ఏం స్పష్టంగా చెప్పారంటే, నువ్వు చేసే హింసే నీ రోగాలకు కారణం అన్నారు. మిగతా పాపాలకి మిగతా రకాలైన కష్టాలు ఉంటాయి. రోగాలు వచ్చినాయి అంటే నువ్వేదో హింస చేసావు. ఏ కోడినో ఏ మేకనో చేసావు, దాని ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు రోగం రూపంలో. వాటికి నరకం చూపించావు, రోగం రూపంలో నువ్వు నరకం అనుభవిస్తావు. ఆ హాస్పిటల్లో ఆ కోసేసి మళ్ళా కుట్టేసి అన్నీ చేస్తూ ఉంటే ఎన్ని కేకలెడతారు, బొబ్బెలెడతారు. వీళ్ళు భరించలేరు. హాస్పిటల్ సరిపోవట్లేదు ఎక్కడ చూసినా. ప్రతి సంవత్సరం వేల మంది కాదండి, ప్రపంచంలో లక్షల మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. ఎవ్వరూ ఖాళీ లేరు. ఈ కోవిడ్ అయిన తర్వాత మెడికల్ షాపులు 3 రెట్లు కాదు 5 రెట్లు పెరిగిపోయినాయి. ఎంత డిమాండ్ అంటే అంత డిమాండ్ మందులకి. మందులకి ఎంత డిమాండ్ ఉంది అంటే రోగాలు అంత పెరిగినాయి అని లెక్క. ఎందుకుంది ఇదంతా? ఇలాంటి హింస వల్లే. వాటిని హింసించడం ఎందుకు? రోగాల బారిన పడి మనం హింసపడ్డం ఎందుకు? వాటిని హింసించకపోతే మనకి హింసే రాదు. ఎందుకు ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి? మనం చెప్పుకున్నాం కర్మ సిద్ధాంతంలో, ఎలాంటి హింస చేస్తే అలాంటి నరకం మనం అనుభవించాలి, అలాంటి కష్టం.
అంటే చాలామంది ఆ మాంసం దుకాణానికి వెళ్ళి ఆ కోళ్ళు కానీ, ఆ గొర్రెలు కానీ, ఆ మేకలు కానీ ఉంటే వాటిలో ఒక్కొక్క పార్ట్ బాగా ఇష్టంగా తింటారు. కొంతమంది గుండె తింటారు, కొంతమంది మెదడు తింటారు, కొంతమంది తల తింటారు, కొంతమంది జాయింట్లు తింటారు. ఇలాగా ఏ పార్ట్ని ఇష్టంగా తింటారో ఆ పార్ట్కి జబ్బు వస్తున్నారు. ఆ జాయింట్లు ఎరగొడితే యాక్సిడెంట్లు ఏళ్ళ జాయింట్లు ఇరిగిపోతాయి. వాటిని కాలిస్తే వీళ్ళు ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతూ ఉంటారు. ఇంకేతంటే పాపం చేసిన వెంటనే శిక్ష పడదు కాబట్టి పాపం పండాలి. అలాంటి ఎన్నో చేశాక ఇది. అంచేత ఏంటంటే ఈ హింస చేయడం ఎందుకు? వాళ్ళు నరకం అనిపించడం. పత్రి గారు ముఖ్యంగా కోడిని చంపద్దు, మేకని చంపద్దు ఇవి చెప్తారు. ఈ మానవులు చేసే దాంట్లో చాలా ఘోరమైన పెద్ద హింస. వాటి ఫలితం చాలా తీవ్రంగా దారుణంగా ఉంటుంది. కానీ ఏ జీవిని కానీ ఏ ప్రాణిని కానీ హింసించినా అది పాపమే. ఎందుచేతంటే సృష్టిలో మీరు పరిణామ క్రమంలో చూస్తే క్రిమి కీటకాలు అంటే చీమలు, దోమలు ఇవన్నీ, ఈ కీటకాలు ఇవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జీవులు, ప్రాణులు అన్నమాట. అవి మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉంటాయి. వాటి మీద కొంచెం ఎదిగిన జాతి మత్స్య జాతి, వాటి మీద ఎదిగిన జాతి పక్షి జాతి. ఈ పక్షి జాతి మీద ఇంకా ఎదిగిన జాతి ఏది అంటే జంతు జాతి. ఈ జంతు జాతి కంటే ఎదిగిన జాతి మానవ జాతి. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పత్రి గారు ఎక్కువ ఈ జంతువుల గురించి ఎక్కువ చెప్తారు, పక్షులు, జంతువులు. యాక్చువల్గా క్రిమి కీటకాలు, దోమలు కానీ చీమలు కానీ అయ్యి పాపమే. కానీ ఎంత ఎదిగిన దాన్ని మనం హింస చేస్తే అంత ఎక్కువ పాపం వస్తుంది. క్రిములు, కీటకాలు అవి పాపమే. కానీ ఇంకా ఎదగలేదు, చాలా అల్పజీవులు. వాటిలో చైతన్య స్థాయి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవి వాటి పాపం యొక్క తీవ్రత కొంచెం తక్కువ ఉంటుంది. పాపమే కానీ తక్కువ ఉంటుంది. ఒక మేకని చంపితే కొన్ని వేల లక్షల ఆ దోమలో చీమలో చంపితే దాని పాపానికి దీని పాపానికి సరిపోదు. అంచేతే ఆ చీమలు దోమలు ఏం చంపినా మనకేం పెద్ద అనిపించదు, దాని ఎఫెక్ట్ ఎక్కువ కనిపించదు. కానీ ఉంటుంది. చంపగా 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 దాని ఎఫెక్ట్ వీళ్ళు ఏదో రూపంలో అనుభవిస్తారు. అన్నిటికంట బాగా ఎదిగిన వాడెవడు అంటే మానవుడు.
ఇందుకే పత్రిగారు చెప్తారు, మానవుడు ఏకాత్మ, జంతువులు సామూహికాత్మలు అని చెప్తారు. అందుకే మీరు చూడండి, భూమి మీద కూడా ఏ జంతువుని చంపినా కూడా పాపం కింద లెక్కేరు, కేసులు ఉండవు. మానవుని చంపితే కేసులు ఉంటాయి, జైల్లో పెడతారు, మరణశిక్షలు కూడా వేస్తారు. అది తీవ్రత ఎక్కువ కాబట్టి ఇమీడియట్గా ఉంటుంది దాని ఎఫెక్ట్. మిగతా వాటికి కొంచెం టైం పడుతుంది. ముందు ఇది మానే అంటారు పత్రికారు. ఆ కోళ్ళని మేకల్ని చంపద్దు అంటారు. ఇంచేతంటే పెద్దవాటిని చంపుతూ ఉంటే చిన్నవాటిని ఎవడు లెక్కేస్తాడు? ఎప్పుడైతే పెద్దవాటిని మానేశాడో వాడికి అర్థమవుతుంది, మరి దీన్ని మానేశాను, మరి వాటిని ఇంకా చంపుతున్నానే, ఆ ఎలకల్ని, బొజ్జింకల్ని, అది జీవులేగా, అవి తిరుగుతున్నాయిగా, అవి పిల్లల్ని పెడుతున్నాయిగా, అవి తింటున్నాయి, అన్నీ చేస్తున్నాయి, అవి పాపమే కదా అన్న ఆలోచన అప్పుడు వస్తుంది, ముందు రాదు. అప్పుడు మానేస్తాడు అది. అలా మీరు ఏదైనా సరే ఓ సొరుగులో మీ ఇంట్లో అన్ని రకాల సామాన్లు పడేశారు. మీకు అందులో ఓ సామానం కావాల్సి వచ్చింది, ఓ సూదో, ఓ గుండు సూదో, ఓ పిన్నీసో ఏదో కావాల్సి వచ్చింది. ఆ సొరుగులు ఎత్తుతే కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ముందు పెద్ద పెద్ద సామాను తీసి పక్కన పెడతారు. పెద్ద సామానం పక్కన పెడితే చెన్నై కనపడతాయి, చెన్నై తీసి పక్కన పెడితే బుల్లి కనపడతాయి, బుల్లి తీసి పక్కన పెడితే సూక్ష్మాని కనిపిస్తాయి. అప్పుడు ఆ సూది కానీ కనిపిస్తుంది. పెద్దవన్నీ ఉంటే అక్కడ కనిపించదు. అలాగే ఈ పెద్ద పాపాలు మానేసినోడు మళ్ళీ చిన్న పాపాలు మానుతాడు, చిన్న పాపాలు మానేసినోడు బుల్లి పాపాలు మానుతాడు, ఆ బుల్లి పాపాలు కూడా మానేసినోడు సూక్ష్మాతి సూక్ష్మమైన పాపాలు కూడా మానేస్తాడు. వాడు పరాకాష్ఠకు ఎదిగినోడు, వాడు దైవంతో సమానం. మిమ్మల్ని మీరైనా సరే పరీక్షించుకోండి, గుర్తుంచుకోండి. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తప్పులు పాపాలు చెయ్యకపోతే మీరు చాలా ఎదిగినట్లు లెక్క. ఇంకా లెక్క లేకుండా చేస్తున్నారు, తప్పు ఏంటి అని చేస్తున్నారంటే ఇంకా మీరు ఎదగలేదు. వాటిని చంపుతున్నప్పుడైనా మీకు అనిపించాలి, వాటిలో కూడా ఆత్మ ఉంది కదా, అది దైవమే కదా, అది పాపమే కదా అని మీకు అనిపించాలి. అనిపించినప్పుడు వాటిని మెల్లిగా మానేస్తారు. అది కూడా మీకు అనిపించకపోతే ఇంకా మీరు ఏమి ఎదిగినట్టే, అసలు మీలో చెడేం పోయింది మీకు. చేత ఎవరైనా సరే చెప్తున్నాను నేను, ఎంత చిన్న చిన్న పాపాలేంటి, సూక్ష్మమైన పాపాలు కూడా మీరు చెయ్యరో మీరు చాలా ఎదిగినట్లు లెక్క. ఏ ఉద్దేశంతో మనం ఇందులోకి వచ్చామో దాంట్లో చాలా టాప్ లెవెల్లో మనం అన్నట్లు లెక్క, గుర్తెట్టుకోండి. ఎవరైతే ఈ బలులు ఇస్తారో, వాటిని దారుణంగా హింసిస్తూ ఉంటారో, వాళ్ళు చాలా లో లెవెల్లో ఉన్నారు. ఇంకా ఎన్నో వందల జన్మలు తీసుకోవాలి. మీరు ఎంత సూక్ష్మమైన హింస కూడా చేయకుండా ఉంటారో మీరు ఆ మోక్షానికి చాలా దగ్గరైనట్లు లెక్క. ఇంకా ఎన్నో జన్మలు లేవు మీకు.
పూర్తిగా అహింసను మీరు పాటిస్తే మీరు దైవంతో సమానమే. ప్రాణం పోవడానికైనా ఇష్టపడతాడు, కానీ వాటిని చంపడానికి మనసు ఎంతో ఆవేదన చెందుతుంది. నిజంగా పొరపాటున ఏదైనా జరిగిన అందుకే జైన్లు మూతికి గుడ్లు కట్టుకుంటారు. ఏమో ఏ సూక్ష్మ క్రిములు అవి కూడా చనిపోతాయేమో అని. ఎంతో జాగ్రత్తగా వాళ్ళు నడుస్తుంటారు, చేస్తూ ఉంటారు. అంచేత మరి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం ఇప్పుడు? ఎదగడానికేగా. మనము ఒక దైవంగా ఎదగడానికి ఈ కృషి అంతా చేస్తున్నాం. పొద్దున్నే లేచి ఇంత సాధన చేసి, మరి ఆ జ్ఞానవంతమైన పుస్తకాలు చదివి, సందేశాలు వింటూ మార్గంలో సేవ ఎందుకు చేస్తున్నాం? ఎదగడానికి. ఎదిగామా లేదా ఎలా తెలుస్తుంది? నీ ప్రవర్తన బట్టే. వేటి జోలికి వెళ్ళనప్పుడు, వేటికి హాని చేయనప్పుడు, వేటికి నీ వల్ల అపకారం జరగకుండా చూసుకున్నప్పుడు, నువ్వు ఎదగకుండా ఇంకా ఉన్నట్ట ఎంతో ఎదిగినట్లు లెక్క. అంచేత ఈ జంతు బలులు అన్నవి కూడా ఒక చెడు పనే, గుర్తెట్టుకోండి. అనేక స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, మధ్యస్థ జన్మల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, ఎదిగిన జన్మల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, చివరి జన్మల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా. ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుంది ఇదంతా? చెప్పినా అర్థం కాదు. మనం కూడా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే, కొంచెం ఎదిగిన జన్మల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తే విని వాళ్ళు మార్పు వస్తుంది. ఇంకా ప్రారంభ జన్మలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మానేరా అని నువ్వు ఎంత చెప్పి మొత్తుకున్నాడు అంతే, వాడు వెండం. పత్రికలో సందర్భంగా అన్నారు, క్రిస్టియన్లు, ముస్లింలు కొంచెం మూర్ఖత్వంలో ఉండేవాళ్ళు, వాళ్ళని ఏదో మనం సంస్కరించి మార్చాలనుకుంటే నీ వల్ల కాదు, వాళ్ళు కూడా నీకెందుకు, వినేవాళ్ళ సంగతి చెప్పు, ఈ సత్యాన్ని, ఈ ధర్మాన్ని. వినని వాళ్ళ దగ్గర నువ్వెందుకు వెళ్తావు అని చెప్పి అంటాడు. ఆయనకి తెలిసాయని నేను. చేత ఆ మూర్ఖుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో సంస్కరించుకోవాలనుకుంటే నువ్వు మూర్ఖుడు కిందే లెక్క. వాళ్ళెందుకు ప్రయత్నం చేస్తున్నావు? వాళ్ళు ఆడు మూర్ఖుడు అన్నది అర్థమైంది, ఆడు వాదించేది వాళ్ళు పెట్టే మాటలను బట్టి. వదిలేయి, ఇంకొకడు దొరుకుతాడు. అవును రైటే, మీరు చెప్పారు కదా, ఎందుకు పాపం అది, ఇలా ఏదో అడుగుతారు వీళ్ళు. అలాంటి వాళ్ళని వాళ్ళ డౌట్లు క్లియర్ చేయి, వాళ్ళు సంస్కరించు, వాళ్ళకు ఒక పుస్తకం ఇది ఒక్కసారి చదవండి. ఇప్పుడున్న నాకున్న టైంలో అన్నీ విపులంగా నేను చెప్పలేను. మీ డౌట్లు క్లియర్ అవుతాయి. మీకు నచ్చితే మానేయండి, అయితే మీ కర్మ. అలా చెప్పాలి. అంచేత మరి నిజంగా కూడా ఈ జంతు బలులు అన్నవి మానవుడు చేసే చెడు పనుల్లో ఒక పెద్ద చెడనే చెప్పాలి.
మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.